ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభు దినం ముందు ఇలా దేవుని గణపరిచి ఆరాధించే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు నేను నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. పిల్లరా, దేవుని మహాకృప వల్ల మనమంతా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమంగా ఉన్నాం. ప్రభు మనందరినీ నడిపిస్తూ పోషిస్తున్న విధానం ఎంతో అద్భుతం. మరి ఈ పరిశుద్ధ దినాన మనందరం కలిసి ప్రభుని ఆరాధించుకుని, ప్రభుని మహింపరచుకుని, గణపరుచుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ త్వరగా లైవ్లోకి వచ్చి మన అందరూ కొన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు లేరగా గతించిపోయారు. మరి మేము క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం మీ దయ, నాయన మీ కనికరం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, మీ రక్తంతో కడగండి, మీ ఆత్మతో మమ్మల్ని ముద్రించండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నాయన, పరిశుద్ధులైన దేవుడు నిన్ను ఆరాధించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. మా చూపులు, మా తలంపులు, మా ప్రవర్తన, మా ఆలోచన విధానాలు ప్రభా ప్రాణాత్మ దేహాలను స్వస్థపరిచి, ఆరోగ్యపరిచి, పరిశుద్ధపరిచి మీ సన్నిధికి చేరుకునే గొప్ప ఇదిగో మీ కృపా సింహాసనం మీదకు చేరి ఆ గొప్ప ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాతో కలిసి ఆరాధిస్తున్న బిడ్డలందరూ దీవించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన ఇచ్చి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాటల పుస్తకాలు మీరు ఉంటే ఓపెన్ చేయండి. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, సంగీతములాయే పెను తుఫానులన్నీయు. నాతో కలిసి పాడండి. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామస్మరణలు, సమసిపోవునే నీ నామస్మరణలు, సంతసముందే నామదియంతో, సంతసముందే నామదియంతో, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిల్చేదా, నీతోనే యుగ యుగములు నిల్చేదా, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. ప్రైజ్ ది లార్డ్. కృపా బాహుల్యమే
కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో కలిసి ప్రభునామాన్ని స్తుతిద్దాం. మీరు ఇక ప్రభు దిన ముందు మరి మీరు చూస్తున్న ఈ వీడియోని లైవ్ టెలికాస్ట్ షేర్ చేయండి, మన గ్రూప్స్ లో పెట్టండి. అనేక మంది నాతో కలిసి మనందరికి కలిసి ప్రభునామాన్ని స్తుతిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా అనే పాట పాడుతూ ప్రభునామాన్ని కనపడదాం. దయచేసి అందరూ నాతో కలిసి ఈ ఉదయం ప్రభుని ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. అది మీకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాటిరే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఏమైనా జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నా రోదన ఉల్లాసముగా మారిపోయేనే. పాడదాం. నా రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా.
మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, మరి పాటల ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన ధన్యతను ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మిగతా కార్యక్రమాలకు వెళ్దాం. అందరూ తల వంచండి. ప్రార్థనలో ఏకీపించినందుకు మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, పాటల్లో ఉన్నారు. మిమ్మల్ని కృపాసక్తి సంపూర్ణుడాని మరి పొగుడుతూ ఆరాధిస్తూ గణపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. నాయన నీకు వందనాలు తండ్రి. నాయన నాయన ప్రభువా, నీలో జీవించుట మాకెంతో భాగ్యం అని స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. ఈ సమయంలో ఉత్తర చిత్రాల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ మీరుండి ఈ దినపు ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించు. మహిమా గంట ప్రభువులు మీకే అనిపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం ఓపెన్ చేయండి, ఉత్తర చిత్రాలుగా మరి చదువుకుందాం. కెన్ యు రీడ్ ఇట్? దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రచుత్రాలుగా 95వ దావీదు కీర్తన. మరి మీరు బైబిల్స్ ఓపెన్ చేయండి. 95వ దావీదు కీర్తన. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. బ్యూటిఫుల్ ఉంటుంది. 95వ దావీదు కీర్తన ఉత్తర ప్రచుత్రాలు చదువుకున్నాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు వచనం చదవండి. రండి, యెహోవాని గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. కృతజ్ఞాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనల పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. భూమి కథాస్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసింది, ఆయన హస్తములు భూమి నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకునినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకునినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసికి, వారు హృదయము తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించుకోవాలని ప్రమాణం చేశాను. 1:7 వచ్చిన మొదటి కలిసి చూద్దాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు, ఎంత మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహా పరిశుద్ధుడా, దయగల దేవా, మరి ఈ ఉదయం ఉత్తర ప్రచుత్రాల్లో మీరు మా మధ్యలో ఉన్నారు. నీకు వందనాలు తండ్రి. నాయన యెహోవా మహాదేవుడని, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజని, ఆయనే మన దేవుడని, ఆయన మేము మీ గొర్రెలమని. అయ్యా రండి, నమస్కారం చేసి సాగిలపడమని మాకు ఈ వాక్యం ఉత్తర ప్రచుత్రాల మా జీవితంలో దీవించి ఆశ్రయించమని, మహిమా గద్ద ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వర్షిప్ చేద్దాం. $555 పాట పాడదాం. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటాని సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటాని సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ ప్రేమ, చాలయ్యా చాలయ్యా నీ సన్నిధి, చాలయ్యా చాలయ్యా
నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ప్రేమిస్తా నిన్నేనా యేసయ్యా పరవశిస్తూ ఉంటాని సన్నిధిలో నేనయ్యా నన్ను ప్రేమించి దివుకొచ్చిన నీ ప్రేమ సిలువలో మరణించి బలి అయిన ఆ ప్రేమ నన్ను ప్రేమించి దివుకొచ్చిన నీ ప్రేమ సిలువలో మరణించి బలి అయిన ప్రేమ ఏమియగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పించు నీ సేవకు ఏమియగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా యేసయ్యా నీ ప్రేమ పాడదాం యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ప్రేమిస్తా నిన్నేనా యేసయ్యా పరవశిస్తూ ఉంటాని సన్నిధిలో నేనయ్యా పాడదాం కన్నీటిని తుడిచి ఓదార్చిను నీ ప్రేమ కరములు చాపి కగుట చేర్చుని ప్రేమ నా కన్నీటి తుడిచి ఓదార్చును నీ ప్రేమ కరములు చాపి కగుట చేర్చుని ప్రేమ ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు ఏమియగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా నా స్థితి మార్చి నన్ను రక్షించును నీ ప్రేమ నా దీవించి హెచ్చినది నీ ప్రేమ నా స్థితి మార్చి నన్ను రక్షించెను నీ ప్రేమ నన్ను దీవించి హెచ్చించినది నీ ప్రేమ ఇవ్వగలను నీ ప్రేమ కొరకు నా ప్రభమర్పింతు నీ సేవకు ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ప్రేమిస్తా నిన్నేనా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ప్రేమిస్తా నిన్నేనా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా థ్యాంక్ యూ లార్డ్ అందరూ అలా కళ్ళు మూసుకోండి కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం అందరూ అలా కళ్ళు మూసుకోండి కొన్ని నిమిషాలు మనం అందరూ ప్రభుని ఆరాధించాం అందరూ అలా కళ్ళు మూసుకుని హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ గ్లోరీ టు గాడ్ హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ అందరూ కళ్ళు మూసుకోండి మనందరం
ప్రభు నామాన్ని గణపరుస్తున్నాం. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. Glory to God, glory to God, glory to God. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Glory to God. అందరూ కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభుని ఆరాధించండి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Glorify. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Thank you. అందరూ అలా కళ్ళు మూసుకుని 2 నిమిషాల దేవునామాన్ని కనపడతాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు మనకు కలిగి ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మహిమ నీకే, ఘనత నీకే. అందరూ నాతో కలిసి 2 చేతులపైకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్నింగ్ ప్రైజ్, మార్నింగ్ ప్రైజ్, ఉదయకాల స్తుతి, ఉదయకాల స్తుతి, ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ధూపం వలె దేవుని సన్నిధికి చేరినట్లుగా మనందరి కళ్ళు మూసుకుని హల్లెలూయా, హల్లెలూయా. ఓ మై గాడ్, ప్రైజ్. ఓ రబల శిఖర బందరల శిఖర బాబా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రబల శిఖర బాబా, ఊర బందరల శిఖర బాబా, ఔర బలల అందరూల శిఖర బాబా. ఉదయం పరిశుద్ధాత్మతో నింపబడదాం, దేవుని శక్తితో, దేవుని ప్రభావంతో. ఆమేన్. వర్షిప్ చేస్తుండగా దేవుని సన్నిధి, God's power, God's presence, God's deliverance is coming to you, my brother, my sister. అందరూ కలిసి hallelujah. Oh rabala shikara bandara ba shikara ba. Praise God, praise God, praise God. ఉదయకాలం దేవుని నామాన్ని కనపరుస్తూ ఉండండి, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉండండి. మీ కుటుంబాలతో కలిసి చేతుల పైకెత్తి కళ్ళు మూసుకుని, ఎంత మంచి దేవుడు నాకు దొరికావు నాయన. ఈ భయంకరమైన పాండమిక్ దినాల్లో, భయంకరమైన దినాల్లో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, దీర్ఘాయుష్కాలం ఇచ్చినందుకు స్తోత్రం, నెమ్మది సమాధానం ఇచ్చినందుకు స్తోత్రం, మమ్మల్ని పోషిస్తున్నందుకు స్తోత్రం. అందరూ అలాగే ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉండండి. I see the power of God, presence of the Lord is moving. దేవుని సన్నిధి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి స్థలం అంతా ఆవరించబడి, నువ్వున్న ఇల్లంతా, నువ్వున్న పిల్లలు ఎక్కడున్నావు అక్కడే కళ్ళు మూసుకుని, ఒక ప్రయాణంలో ఉండొచ్చు, ఒకవేళ జర్నీలో ఉండొచ్చు, ఒకవేళ ఒంటరిగా ఉండొచ్చు, ఎక్కడున్నా సరే. ఓ మై గాడ్, ఎక్కడున్నా యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ కెన్ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని మహిమ ఉన్న స్థలంలో గాడ్స్ ప్రెసెన్స్, గాడ్స్ పవర్ ఇస్ కమింగ్. God's power is coming and touch you. Heal you, my brother, my sister. Heal you. Hallelujah. స్తోత్రం చెప్తూ ఉండండి. స్తోత్రం. Hallelujah. Thank you, Lord.
Thank you, Lord. Thank you, Jesus. We give you all the glory. Hallelujah. Hallelujah. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభువు నీకే, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah. Praise the Lord. Thank you, Lord. Rabala shikara baba. స్తోత్రం, స్తోత్రం. Hallelujah. ప్రభు నామమున కనపరుస్తున్నాడు. Hallelujah. Hallelujah. ప్రభు నామమున కనపరుస్తున్నాడు. ప్రభు నామమున కనపరుస్తున్నాడు. Hallelujah. 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 స్తోత్రం, స్తోత్రం. అందరూ కలిసి నా బలమా నా కోట ఆరాధనా నీకే. కలిసి పాడండి. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ సముఖములో రేయింబగలు వేచియుందును. యేసు రాజా నీ సముఖములో రేయింబగలు వేచియుందును. Hallelujah. Come on, people of God. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మహిమనికి, ఘనతనికి, ప్రభావానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ వరక్కడ ప్రభునామమును కనపరచు. హల్లెలూయా. 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 Thank you, Lord. Thank you, Lord. మా స్తుతులు మీకే, Amen. మా స్తోత్రాలు మీకే యేసయ్యా. మా స్తుతి ఆరాధన మీకే యేసయ్యా. దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, అందరికి పైనున్నవాడు నీకు వందనాలే. పునరుద్ధానుడు, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, సజీవుడు, భూమి ఆకాశాలు పట్టజాలంత గొప్ప దేవుడు, దేవుడు అయ్యావు. నీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్తూ ఉండండి, స్తోత్రాలు చెప్తూ ఉండండి. అద్భుతాలు జరుగుతున్నాయి, మిరకల్స్ జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధమైన తండ్రి, దైవందనాలు తండ్రి, ఇలా స్తుతించి గణపతి ఆరాధించి గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. నేనే పాటు వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నాయన 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 నేనే, నా సంఘం ఏ పాటు, నేనే పాటు వాడు నాయన. కేవలం మీ దయని బట్టి, ప్రభు మీ కనికరాన్ని బట్టి క్షేమంగా ఉన్నాను ఆయన. మా మధ్యలోకి వచ్చారు, మమ్మల్ని దర్శించారు. ఇదిగో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాలు తెచ్చి ఆయన ఎవరికి ఏం మాటలు కావాలో మాటలు ఇచ్చి అందరి హృదయాలు తృప్తిపరిచి అందరినీ బలపరిచి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసయ్య నామములో మరి శుభాభ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఉదయకాల సమయం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మరి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎక్కడున్నా సరే కొన్ని నిమిషాలు నాతో కలిసి ప్రభుని ఆరాధించండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక ఉదయకాలం ఆరాధన కొరకు ప్రభు ఇచ్చిన సందేశాన్ని మీకు నేను అందించాలని కోరుతున్నాను. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 18 వరకు గట్టిగా చదువు. ఎడల మాకున్న కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి చివరి వరకు. అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు నా పిల్లలని నేను మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినే ఇందును. వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని వాక్యం మన వెనుకల్లో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. పిల్లలు ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మరి చెప్తున్నాడు, మీరు నా పిల్లలని నేను మీతో చెప్పుచున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా మీ క్షేమాన్ని కోరేవాడిగా, మీ ఆశీర్వాదాన్ని, మీ శ్రేయస్సును కోరేవాడిగా, మీ తండ్రిగా మీకు చెప్తున్నాను అంటున్నాడు. మీ హృదయములు విశాలపరచుకోండి. హృదయములు సంకుచితముగా ఉంచుకోకండి. డోంట్ బి స్టేంజీ, డోంట్ బి మినిమైజ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని సంకుచితపరచుకోవద్దు. ద ఇంక్రీజ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని విశాలపరచుకోండి. పిల్లరా, మరి హృదయాన్ని విశాలపరచుకుని మనం మరి దేవునికి వాక్యానికి మనం చోటివ్వాలి. మరి హృదయం విశాలపరచుకోవాలని దేవుని మరి వాక్యం క్లియర్ గా చెప్తుంటున్నారా. ఇది నాలో చాలా మంది హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. ఓసోస్ మాకు తెలిసిన వాక్యమే కదా, చూద్దామనే తర్వాత వాక్యం జీవం కలిగిందని తెలుసు, వాక్యం శక్తి కలిగిందని తెలుసు, వాక్యము బలమైందని తెలుసు, వాక్యమే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందని తెలుసు కూడా వాక్యానికి లోబడే సమయంలో, వాక్యానికి రెస్పాన్స్ ఇచ్చే సమయంలో, రెస్పాండ్ అయ్యే టైంలో ప్రజలకు ఎందుకనో హృదయం సాతానుడు విశ్వాసం హృదయాన్ని కట్టిపరుస్తున్నాడు. ఇక్కడ మీ హృదయం విశాలపరచుకోండి అంటే అర్థం ఏంటంటే మీరు వాక్యానికి అన్లిమిటెడ్ గా లోబడండి అని అర్థం. షరతులు లేకుండా దేవుని వాక్యానికి మీరు లోబడండి అంటూ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక 3-4 మంచి వర్డ్స్ వాడాడండి. ఆ మాటలు మీకు నేను చదువుతాను. మొదటిది జోడుగా ఉండొద్దు అని. జోడు అంటే మనం వేసుకునే జోడు కాదు. ఇది జోడు అంటే మరి కలిసి వెళ్ళడం అని. జోడు మొదటిది. రెండవది సాంగత్యము అని మాట వాడాడు. మూడవది పొత్తు అనే మాట వాడాడు. నాలుగవది పాలెక్కడది అన్నాడు. వింటున్నారా? ఐదవది పొందిక అంటున్నాడు. జోడు, సాంగత్యము, పొత్తు, సంబంధము, పొందిక. ఎన్ని మాటలు వాడాడండి. దేవుని బిడ్డలో మనం దేవునితో జోడుగా ఉండాలి, దేనితో సాంగత్యం చేయాలి, దేనితో సంబంధం పెట్టుకోవాలి, దేనితో పాలు కలిగి ఉండాలి, దేనితో పొందిక కలిగి ఉండాలి అనే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటతెల్లంగా, చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాసి పెట్టాడు. బిడ్డల ఈ 5 మాటలు మనం చూస్తే, పిల్లరా ఈ 5 మాటలు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 5 మనల్ని ఎక్కడ నడిపిస్తాయి అంటే, పిల్లరా మరి జోడు అంటే ఆ విశ్వాసులతో జోడు కలిగి ఉండాలి, నీతితో సాంగత్యం చేయాలి, మరి వెలుగుతో మరి పొత్తు పెట్టుకోవాలి, క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి, విశ్వాసంతో పాలు కలిగి ఉండాలి, పొందిక
విగ్రహాలు లేకుండా దేవుని ఆలయంతో పొందిక పెట్టుకుని ఇవన్నీ ఎక్కడికి నడిపిస్తాయిరా అంటే మనల్ని సపరేషన్ లోకి, ప్రత్యేకించుకున్న జీవితంలోకి, ప్రత్యేకమైన జీవితంలోకి ఇవన్నీ మనల్ని నడిపిస్తాయి. అల్టిమేట్ గా దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఇంకా లోకంలోనే ఉన్నాం. స్టిల్ ఇన్ ద వరల్డ్ వీఆర్ నాట్ కాట్ అప్. ఇంకా మనం ఎత్తబడలేదు. ప్రభు రాకడ ఇంకా రాలేదు. ఆ దివ్యమైన రెండవ రాకడ త్వరలో రాబోతుంది. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం, సిద్ధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభు రాకడ వచ్చే వరకు మనం భూమి మీద ఉంటాం కనుక ఈ భూమి మీద ఎలా బ్రతకాలి? చాలా మంది రక్షణ పొందుతున్నారు, బాప్తిజం పొందుతున్నారు. ఆ తర్వాత ఎలా బ్రతకాలి? ఆ తర్వాత ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి? ఈ విషయాలు చాలా మందికి అర్థం కాక క్రీస్తులో నుండి వేరైపోతున్నారు, సంఘంలో నుండి వేరైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారు. వారి ఆత్మీయ జీవితాలు మరి పోగొట్టుకుంటున్నారు. వారి దీపం ఆరిపోతా ఉంది అనేక మంది జీవితాల్లో. మీరు నా పిల్లలని మీకు ఇలాగూ చెప్తున్నారు. మీ హృదయాల విషయాలు పరచుకోండి. పిల్లరా అంటే డోర్ ఓపెన్ చేయండి, వాక్యానికి డోర్ ఓపెన్ చేయండి. ప్రభు రాకడ దినాల్లో ఉన్న పిల్లలు భయంకరమైన తెగుళ్ళు అల్లాడిస్తున్నాయి. ఒక పక్క కరువు కాటకాలు, పిల్లలు ఒక పక్క దేశం మీదకి దేశం, యుద్ధ సమాచారం. ఇవన్నీ ప్రభు రాకడకు సూచన కాదంటారా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. పిల్లరా నోవహు దినాల్లో మరి నోవహు ఎంత చెప్పాడు? నోవహు సుమారు 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంట. చెప్పునోడికే చెప్పిందే చెప్పి వారికి మోస కొట్టేస్తే, బోరు కొట్టేస్తే, బాబు నమస్కారం మాకు చెప్పొద్దు బాబు, నువ్వు చెప్పింది మాకు అక్కర్లేదు. తుఫాన్ అంటున్నావు, వరద అంటున్నావు, జల ప్రళయం అంటున్నావు, ఏది ఎక్కడొచ్చింది? 100 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నావు, ఏమైంది ఎక్కడ అని నోవహు మాట వినలేదు పిల్లలు. కానీ అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా ప్రభు అంటాడు, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా వస్తుంది ప్రభు అక్కడ. సడన్ గా వచ్చేసింది పిల్లలు, సడన్ గా వర్షం మొదలైంది, సడన్ గా మరి ఆ ఆకాశపు తూములు తెరబడ్డాయి, భూమి ఓటలు తెరబడ్డాయి, సడన్ గా వచ్చేసింది పిల్లల ప్రళయం, భయంకరమైన ప్రళయం. అకస్మాత్తుగా వచ్చేసరికి వారు మనకి తట్టుకోలేక, తప్పించుకునే మార్గం తెలియక లోబడలేదు. ఓడలోనికి రమ్మంటున్నాడు, రండి రక్షణ ఓడలోని. పిల్లలు ఈ దినాల్లో కూడా, దినాలు ఎంత భయంకరంగా ఉన్నా ఎవరు వాక్యానికి చెవి ఇవ్వటం లేదు, హృదయం ఇంకా మెత్తగా చేసుకోవటం లేదు. ఇంకా చాలా మంది హృదయాలు కఠినం చేసుకుంటున్నారు. ఎంత విచారం, ఎంత భయంకరం. దేవుని సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈరోజు ప్రత్యేకతలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. మనము మరి కలిసిపోకూడదు అన్ని జనుల్లో. మనం మరి ఆ లోకస్తులతో కలిసిపోకూడదు, వారితో సహవాసం చేయకూడదు. మనం ప్రత్యేకించుకోవాలి. ఈరోజు నా యొక్క మెసేజ్ అంశం ఏంటంటే ప్రత్యేకత. యేసు ప్రభు ప్రత్యేకించుకున్నాడు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ప్రత్యేకించుకోవాలి, లోకంలో నుంచి ప్రత్యేకించుకోవాలి. పిల్లరా దేవుని వాక్యాలు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని మరి కోరుతున్నాను. ప్రత్యేకించుకోవాలంటే ఏంటి? అది ఏదైనా స్పెషల్, ఏదైనా ఒక ఆసనమా, లేకపోతే అది ఏదైనా ఒక శాసనమా? ప్రత్యేకించుకోవడం అంటే ఏంటివండి పాస్టర్ గారు? లేదా తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 చదవండి. 21-22. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకై అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమే పాత్రయే ఉండను. ఒకసారి ఆగండి. ప్రత్యేకించుకోవడం అంటే ఏంటి? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకోవాలంట. మేక్ హిమ్ సెల్ఫ్ శాంటిఫికేషన్. తన్ను తాను పవిత్రపరచుకొని మొదట వాటిలో చేరక. ఆమేన్. డోంట్ గో దేర్, డోంట్ సీ, డోంట్ టచ్. అది అలా ఉంచి యెషయా 52లో ఇది ఎలా పట్టుకోండి పిల్లలు. వాటిలోకి చేరక యెషయా 52లో 11 చదవండి. 11 దేవుని వాక్యం పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అక్కడి నుండి వెళ్ళిపోండి. అపవిత్రమైన డోంట్ స్టే. అక్కడ ఉండొద్దు. ఎక్కడ ఉండొద్దు, ఉండకూడని చోటలో.
ఏ చోటులో ఉంటే నువ్వు పాడైపోతావు, ఏ చోటులో ఉంటే నీ మనసు మలినమైపోద్దు, ఏది చూస్తే నీ మనసు మలినమైపోద్దు, ఏది మాట్లాడితే నీ నోరు అపవిత్రం అయిపోద్దు, ఏ స్థలంలో ఉంటే నువ్వు పాడైపోతావు అక్కడి నుంచి పోవుడి అంటున్నాడు. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, అపవిత్రమైనది దేనిని ముట్టకుడి, ముట్టకుడి. డోంట్ టచ్ ఎనీ ఫిల్తీ థింగ్స్. దాని యొద్ద నుండి తొలగిపో, దాని యొద్ద నుండి డిపార్ట్, తొలగిపో, అక్కడ ఉండొద్దు, తొలగిపో. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. పిల్లరా, మరి ప్రత్యేకపరచుకోవడం అంటే పిల్లరా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవడైనా వీటిలో చేరక అంటున్నాడు, అక్కడికి వెళ్ళొద్దు. పిల్లరా అనుజనుల కలయిక, పిల్లరా అనుజనులందరూ కలుసుకునే రకరకాల పరిస్థితులు జరుగుతుంటాయి. డోంట్ గో దేర్, డోంట్ గో దేర్. అక్కడికి వెళ్తే నీ ఆత్మ మలినమైపోద్ది, నీ యొక్క మనస్సు మలినమైపోద్ది. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు మాటలు ఎలా ఉంటాయండి? అంత లోకమే, అంత అపవిత్రతే, బూతులే, అంత రాజకీయమే, అంత మరి ఫ్లెషే, అంత అపవిత్రతే. మంచి ఏమైనా ఉంటుందండి? ఏమైనా పవిత్రత ఉంటుందా? ఏమైనా మంచి మాటలు ఉంటాయి అక్కడ? ఉండవు. నువ్వు వెళ్ళిపోతే నువ్వు కూడా మెల్లమెల్లగా నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రభు అంటాడు అక్కడికి వెళ్ళొద్దు. ఎవడైనా నువ్వు వీటిలో చేరక అంటూ 22వ వచనం చదవండి. 22వ వచనం, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అనే దగ్గర 4 అనేసి అక్కడ రాయబడి చూడండి. ఫుట్ ప్రింట్స్ లో యవనేచ్ఛలని విడిచి పారిపోమ్ము. ఫ్లీ ఫ్రమ్ ద లస్ట్స్ ఆఫ్ యూత్. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవర్తి కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడుము. విడిచి పారిపోవాలి. ప్రత్యేకపరచుకోవడం అంటే విడిచి పారిపోవాలి. ఇంకా కిందన అంటాడు మరి 23వ వచనం, నేర్పులైన మూడులు వితర్కములు జగడములను పుట్టించు వాటిని ఎరిగి అట్టి వాటిని విసర్జించాలి. విడిచిపెట్టాలి, అక్కడికి వెళ్ళకూడదు, పారిపోవాలి, విసర్జించాలి, పవిత్రపరచుకోవాలి. ఇవన్నీ నేను ఎక్కడికి నడిపిస్తాయంటే ఇవన్నీ నిన్ను ప్రత్యేకతలోనికి నడిపిస్తాయి. పిల్లరా జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? నా పిల్లలని మీతో చెప్తున్నాను అంటున్నాడు. మీరు నాతో ఉండాలని మీతో చెప్తున్నాను అంటాడు. చూడు, అప్పుడప్పుడు అంటారు కదా తల్లిదండ్రులు, నీ మంచి కోరి చెప్తున్నాను రా, నీ క్షేమం కోరి చెప్తున్నాను రా. తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందండి? చెప్పేవిలే, నువ్వు ఎప్పుడు 1960-70 మనిషి, ఇప్పుడు 4G 5G కూడా వచ్చేస్తుంది, 3G 4G 5 వచ్చింది. ఈ లేటెస్ట్ అప్డేటెడ్ జనరేషన్ లో మేము ఉన్నాం. నువ్వు అప్డేట్ అవ్వలేదు నాన్న, అప్డేట్ అవ్వలేదమ్మా, నీకేం తెలియదమ్మా అని తీసిపారు. వాళ్ళే ఉంటారు, నీ క్షేమం కోరి చెప్తున్నాను, నీ మేలు కోరి చెప్తున్నాను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా పిల్లలని మీతో చెప్తున్నాను. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ప్రత్యేకంగా ఉండండి. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలు కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకము. ప్రభు అంటున్నాడు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకో తెలుసా? నేను మీ మధ్యలో సంచరిస్తాను. వై షుడ్ బి సపరేటెడ్? వై షుడ్ బి శాంటిఫైడ్? వై షుడ్ బి హోలీ? ఎందుకు పవిత్రంగా ఉండాలా? ఎందుకు ప్రత్యేకపరచుకోవాలా? రాజులకు రాజు, ప్రభువులకు దేవుడు, దేవుళ్ళకి దేవుడు, సృష్టికర్తలు దేవుడు మన ఇంటిలో సంచరిస్తాడు, మన హృదయంలో సంచరిస్తాడు, మన పరిసరాల్లో సంచరిస్తాడు, మన పాలెములో సంచరిస్తాడు. అదే మోషేతో చెప్తాడు, నేను మీ పాలెములో సంచరిస్తాను కాబట్టి ప్రజలందరినీ పరిశుద్ధపరచుకోవచ్చు. రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యెహోషువ గ్రంథంలో మరి దేవుడు మాట్లాడతాడు, రేపు మీ మధ్య గొప్ప కార్యాలు చేస్తాను కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. 3వ అధ్యాయం 5వ వచనం, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోషువ అంటున్నాడు, లెగండి, గుడాలను ఎత్తిపెట్టండి, సిద్ధపడండి. ఏమి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు ఇక్కడ? గెటప్. రేపు మన పాలెములకు దేవుడు దిగి రాబోతున్నాడు.
God is going to come into our premises tomorrow and He is going to divide the river Jordan. రేపు యోర్దాను నదిని పాయలు చేయబోతున్నాడు, కార్యాలు చేయబోతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి, సిద్ధపడాలి. ఉదయ సిద్ధపడ్డాం. ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాం ఆత్మ జీవితాన్ని. అన్ని బాగా జరిగిపోతున్నాయిగా. దేవుని కృప సమృద్ధిగా ఉందనుకుంటున్నావు. జాగ్రత్త, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుంది శ్రమ. మనం ఎలాంటి శ్రమ వస్తేనే ప్రభు అంటున్నాం, ఇబ్బంది వస్తేనే ప్రభు ఉపవాసం, ప్రార్థన, కన్నీరు అయిపోతే మళ్ళీ మామూలు ఓసరవేల భక్తి వచ్చేసింది నీకు. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి మన భక్తి, ఎప్పుడు మన ప్రార్థన ఒకేలాగా ఉండాలి. ఆ విధేయతలో మార్పు లేదు పిల్లల, ఆ తగ్గింపులో మార్పు లేదు. రక్షణ పొందిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఆ విధేయత, ఆ తగ్గింపు, ఆ లోబడే స్వభావం, ఆ దీనత్వం, ఇవన్నీ వేటిలో మార్పు రాకూడదు, వేటిలో తగ్గిపోకూడదు. అన్నిటిలో కూడా ఇంకా అత్యధికమైన విధేయతలో మనం వెళ్ళాలి. ఈరోజు పిల్లరా, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. మన దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు ఎలా ప్రత్యేకపరుచుకున్నారో నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండము 13:8 అబ్రహాము లోతు అనే వ్యక్తి నుండి ప్రత్యేకపరచుకుంటున్నాడు. 13:8 చూడండి, ఆదికాండం 13:8. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం గనుక నాకు నీకును నా పశువులకు కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నన్ను విడిచి వేరుగా ఉండు లోతు. డిపార్ట్ ఫ్రమ్ మీ. ఎడం తట్టునకు ఎడం తట్టు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. నీవు కుడి తట్టునకు వెళ్ళి నీ ఎడం తట్టు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టు. లోతుతో ఒక రోజు అబ్రహాం అంటున్నాడు, ఆ లోతు ఎవరనుకున్నారు? అబ్రహాంకి ఏమవుతాడంటే అన్నయ్య కొడుకు. అన్నయ్య కొడుకు అంటే కొడుకు అవుతాడు. పాపం మొదటి నుంచి వెంబడించాడు. స్టార్టింగ్ నుండి అబ్రహాం పిలుపు అందుకుని దగ్గర నుంచి వెంబడించాడు. లోతు మొదట్లో నీతిమంతుడే, కానీ ఆ తర్వాత ఆ కారణాలు అయిపోయాడు, శరీర సంబంధమైన వ్యక్తి అయిపోయాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా లోతుని పంపించే బయట చాలా మంది పంపించమన్నాడు. హాగర్ పంపించమన్నాడు, ఇజ్మాయిల్ పంపించమన్నాడు, తన కుమారుని ఇచ్చిమన్నాడు, తర్వాత లోతుని పంపించమన్నాడు. నీ ప్రత్యేకతకు, నీ పవిత్రతకు, నీ ఆత్మ జీవితానికి అడ్డుగా ఏది ఉండకూడదు. ఆమేన్. నథింగ్ కెన్ స్టాప్ యువర్ ప్రిపరేషన్, నథింగ్ కెన్ స్టాప్ యువర్ సపరేషన్ అండ్ యువర్ హోలీనెస్. నీ పవిత్రతకి, నీ యొక్క పరిశుద్ధమైన జీవితానికి ఏది ఆటంకంగా ఉండకూడదనే దేవుని ఆశ. ఎందుకంటే నీ చుట్టూన్నవారు కాదు, నువ్వు కావాలి దేవునికి. నీ పరిస్థితులు ఇంకా అక్కర్లేదు, నీవు కావాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను కానుకలు ఇస్తున్నాను కదా, దశం భాగాలు ఇస్తున్నాను, కృతజ్ఞత కానుక, మొక్కుబడులు ఇస్తున్నాను. దేవుని అవన్నీ పక్కన పెట్టు, అవన్నీ కాదు దేవునికి కావాల్సింది. నీవు కావాలి, నువ్వు ప్రత్యేకపరచుకోవడం కావాలి, నువ్వు ఆయనతో గడపడం కావాలి, నువ్వు ఆయనకి దగ్గరగా ఉండడం కావాలా, నువ్వు ఆయన హత్తుకోవడం కావాలి. బికాస్ యు ఆర్ హిస్ డియర్ చైల్డ్. నువ్వు ఆయన ప్రియమైన బిడ్డ. నువ్వెప్పుడు ఆయన రొమ్మును అనుకోవాలి, నువ్వెప్పుడు ఆయన ఒడిలో ఉండాలి, నువ్వెప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి. అది గాడ్స్ ప్లాన్. దూరంగా పారిపోతున్నావు. యూర్ రన్నింగ్. ఒంటరిగా ప్రార్థన చేసిన రోజులైంది, నువ్వు ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపిన రోజులైంది. వాక్యం నుండి పారిపోతున్నావు, సన్నిధిలోంచి పారిపోతున్నావు. ఏమంటే నో టైం, ప్రేయర్ చేయడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి టైం లేదు. టూ బిజీ పీపుల్ ఆర్ టూ బిజీ. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన దగ్గర ఏం కోరుకుంటాడో తెలుసంటే, మనం ఆయనతో గడపాలని, మనం ఆయనతో ఉండాలి. గంటల కొద్ది గడిపేటట్లుగా, ఎక్కువసేపు ఇన్వాల్వ్ అయ్యి ఆయనతో గడిపేటట్లుగా దేవుడు కోరుకుంటాడు. అది చేయట్లేదు, అన్ని చేస్తాం. అవసరమైన అన్ని చేస్తాం మనం. అదేం బుద్ధో తెలియదు మనది. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయనకు దగ్గరగా నువ్వు రావటానికి ఏవేవి అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, వాటన్నిటినీ నువ్వు తొలగించుకుని ప్రత్యేకపరచుకుని నువ్వు ప్రభు దగ్గరికి రావాలి.
అది ప్రత్యేకత యొక్క అర్థం. అది యూ హ్యావ్ టు శాంటిఫై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు క్లియర్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ టు గో క్లోజర్ టు గాడ్. రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ కమ్ టు గాడ్, come to Jesus and spend some time with Him and fellowship with Him. That is the separation. ఆ సెపరేషన్ ని, ఆ ప్రత్యేకతను దేవుడి గురించి కోరుకుంటుంది. అబ్రహాంకి అర్థమైపోయింది. ఏమైందంటే లోతు గొర్రెలు కాపరికి, అబ్రహాం గొర్రెలు కాపరికి గొడవలు వచ్చేస్తున్నాయి. కలహం చాలా ప్రమాదం అండి. భార్య భర్తల మధ్య కలహం, అన్నదమ్ముల మధ్య కలహం, అక్కచెల్లెల మధ్య కలహం ఉంటే అక్కడ నువ్వు ఉండకూడదు. కలహానికి దూరంగా ఉండాలి. కలహం ఎవరైతే ఆ కలహం డిస్టర్బెన్స్ మరి ఎందుకంటే వాటిలో భయపడింది దేవుని ఆత్మ అంటే ఎప్పుడు వాదించినట్ట, నరులతో ఎప్పుడు వాదించినాయి. ఆయన ఆత్మ దుఃఖపడుతుంది. వాదన సనుగుడు గొనుగుడు ఉంటే, అల్లరి కేకలు ఉంటే, ప్రతి నేర్చకార్యం జరిగితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఎంతో బాధపడతారు. సో వీ హ్యావ్ టు సపరేట్ సచ్ ఎ పీపుల్ ఫ్రమ్ సచ్ ఎ పీపుల్. కలహాన్ని కలిగించి డిస్టర్బెన్స్ కలిగించే వారికి దూరంగా నువ్వు పారిపోవడం మంచిది. లోతు గొర్రెలు కాపురం, అబ్రహాం గొర్రెలు కాపురంతో గొడవలు పెట్టేసుకుంటున్నాడు. పిల్లల సాతానుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. అబ్రహాంకి అర్థమైపోయింది, లోతును పంపించేయాలి. లోతు దగ్గరికి వచ్చి అంటున్నాడు, లోతు దగ్గరికి వచ్చాడు, మనం బంధువులం. ఎంత సాఫ్ట్ గా డీల్ చేస్తున్నాడు చూడండి, ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు నా అన్నీ కొడుకు వేళ బయటోడు కాదు. అయితే మరి క్లాషెస్ వస్తున్నాయి. మరి కుదరటంలో నీ పశువుల కాపరికి, నా పశువుల కాపరికి కొన్ని క్లాషెస్ వస్తున్నాయి. సో యూ బెటర్ టు గో రైట్ సైడ్, దెన్ ఐ విల్ గో టు లెఫ్ట్ సైడ్. నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడమ వెళ్ళిపోతా. లోతుని పంపించేశాడు. మన జీవితంలో కూడా లోతు శరీర సంబంధమైన వ్యక్తి. మీరు ఎలాగంటారు లోతు శరీర సంబంధమైన వ్యక్తి అని? అంటే మరి నిజంగా ఆత్మానుసారుడైన వ్యక్తి అయితే ఏమనాలి? చిన్నాన్న గారు, అబ్రహాం గారు, నన్ను ఎక్కడికి పోమంటారు సార్? అయ్యో ఎక్కడికి పోమంటారు చిన్నాన్న? నన్ను ప్రారంభం నుంచి నీతోనే కదా ఉన్నాను. నీతో ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా. నీ దగ్గర ప్రార్థన ఉంది, మీ దగ్గర సహవాసం ఉంది, బలి అర్పణ ఉన్నాయి, దేవుని స్వరం ఉంది. నన్ను ఎక్కడ పోమంటారు అని అనలా. నువ్వు కుడివైపు వెళ్ళిపోతే నేను ఎడమవైపు వెళ్ళిపోతాను, వేరే వెళ్ళిపో అనేసరికి వెంటనే కనులెత్తాడంటండి. అంటే ఎప్పుడు సందు దొరుకుతుందో అని చూస్తున్నాడేమో. వెంటనే కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. ఇటు వెళ్లాలని చూశాడు. కనులకు రమ్యంగా కనబడుతుంది. సొదొమ గొమొర్రా పట్టణంలో తల ఆడుతున్నాయి. కానీ లోపల ప్రతి నీచ కార్యం జరుగుతుంది. హోమోసెక్స్ జరుగుతుంది, స్వలింగ సంపర్కం జరుగుతుంది. దేవునికి భయంకరమైన పాపం అది. ఆ పాపాన్ని బట్టే కదా అగ్ని గంధకాలతో పట్టణాలు 2 ట్విన్ సిటీస్ ని ప్రభు కాల్ చేశాడు. నవనాగరికత ముసుగులో భయంకరమైన పాపం జరుగుతుంది సొదొమ గొమొర్రాలో. ఆ స్థలాన్ని కోరుకున్నాడు. చాలా లేటెస్ట్ గా ఉందనుకున్నాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయనుకున్నాడు. ఎస్టాబ్లిష్డ్ సిటీస్ అనుకున్నాడు. బ్యూటిఫుల్ సిటీస్ అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి పాడైపోయాడు. పిల్లలు తన భార్య ఉపస్తంభం అయిపోయింది. కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు. ఆఖరికి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వీటన్నిటి బట్టి నేను చెప్తున్నాను, లోతు శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వాడని, ఆత్మ సంబంధమైన మనస్తత్వం కలిగిన వాడు కాదు. అందుకే అబ్రహాం అంటున్నాడు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో. ఈరోజు పిల్లరా, లోతు నుండి అబ్రహాము తను తాను ప్రత్యేకించుకున్నాడు. ఎప్పుడైతే లోతును పంపించేశాడో పిల్లరా, 13వ అధ్యాయంలో లోతుని పంపించేశాడు. లోతుని ఎప్పుడైతే పంపించేశాడో దేవుడు అబ్రహాముని దర్శిస్తున్నాడు. చూడండి ఒకసారి. లోతు అబ్రహామును విడిచి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, ఆగండి, ఆ లోతుని పంపించేసిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడడం మొదలెట్టాడు. దేవునికి ఇష్టం కాని మనుషులైనా, దేవునికి ఇష్టం కాని పరిస్థితులైనా, వస్తువులైనా, ఏదైనా నీ దగ్గర ఉంటే దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని నడిపింపు నీకు ఉండదు.
గాడ్స్ గైడెన్స్ నీకు ఉండదు. ఎప్పుడైతే వాటిని వేరు చేసేస్తావో, వాటిని పంపించేస్తావో, వాటి నుంచి ప్రత్యేకించుకుంటావో, దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే లోతుని పంపించేశాడో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుని ఈ దేశమంతటికి నీకు నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. నీవు లేచి దేశం యొక్క పొడుగును ఎడల్పును దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదని అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాం తన గుడారంను తీసి హెబ్రోనున్న మమ్రే దగ్గరున్న సింధూరు వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైతే లోతు నుండి వేరైపోయాడో, లోతును వేరు చేశాడో, దూరమై లోతును పంపించేశాడో, ప్రత్యేకించుకున్నాడో, అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటో తెలుసా? అబ్రహామా, ఐ విల్ బ్లెస్ యూ అబ్రహాం, నేను అమ్మయ్యా అనుకున్నాడు దేవుడు. లేకపోతే లోతు ఉన్నంత కాలం ప్రార్థన లేదు, వాక్యం లేదు, బలిపీఠం లేదు, ఈ గొడవల సెటిల్మెంట్లే. ప్రతిరోజు ఉదయం సాయంకాలం గొడవ, ఏదో ప్రాబ్లం లోతు నుండి. తలనొప్పి, ప్రార్థన లేదు, సావాసం, డిస్టర్బ్ అయిపోతుంది అబ్రహాం. ఎప్పుడైతే లోతు పంపించేశాడు దేవుడు, అమ్మయ్యా రా, ఇలా రా అని చెప్పి, నువ్వు ఒకసారి చూడు, నువ్వు ఎంత దూరం చూస్తున్నావో ఆ దేశం అంతా నీకు ఇస్తాను నేను. ఆమేన్. నువ్వు నడుచు దేశం అంతా నీదవుతుంది. నీ సంతానాన్ని ఇసుకర్రేణువుల వల్ల దీవిస్తాను. నేను నీకు ఇచ్చిన వాగ్దానం చేసిన దేశాన్ని నీకు ఇస్తాను. ఇదే. అప్పుడు అబ్రహాము పిల్లలు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ప్రత్యేకించుకుంటే బలిపీఠాన్ని కడతాం. ఆ బలిపీఠం మీద ఆ బలి అర్పించినప్పుడు దేవుడు ఆగ్రహించి అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు పిల్లల ప్రత్యేకించుకుంటే నీ ప్రార్థన జీవితం బాగుపడతాయి. ప్రత్యేకించుకుంటే నువ్వు దేవునికి దగ్గరగా రాగలవు. ప్రత్యేకించుకుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రత్యేకించుకుంటే దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రత్యేకతలో ఎన్ని ఆశీర్వాదాలు. అబ్రహాము లోతు దగ్గర నుంచి ప్రత్యేకించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయం. 32వ అధ్యాయం. మొదటి రెండు వచ్చిన మోషే కొండ దేవకొండ తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వచ్చి, లేమ్ము, మా ముందర నడిచేందుకు ఒక దేవతను మా కొరకు చేయము అని చెప్తే, అహరోను మరి వారి బంగారాలన్నీ ఒలుచుకుని తీసుకుని ఒక దూడ చేసి, బంగారపు దూడ చేస్తే అందరూ ఇజ్రాయేల్ అంతా దాన్ని మొక్కుతున్నారు. పిల్లరా, మోషే తడవు చేశాను. పిల్లరా, మరి ఇక్కడ చూస్తే అహరోను మోషే అని ఇద్దరు కనబడుతున్నారు. మోషే అహరోనును వదిలేసి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు కలిసి ప్రారంభం నుంచి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన ఆత్మీయులే. కానీ దేవుడు మరి అహరోను దగ్గర నుండి నువ్వు ప్రత్యేకించు, కమ్ టు మీ ఆన్ ద మౌంట్, టాప్ ఆఫ్ ద మౌంట్, పీక్ ఆఫ్ ద మౌంటైన్, పర్వతపు శిఖరానికి రా మోషే, నువ్వు ఆహారం వదిలేసి రా పైకి అన్నాడు. అహరోను మోషే ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు కలిసి పనిచేశారు, కలిసి మరి విమోచన కార్యం చేశారు. కానీ అహరోను స్వభావం వేరు, మోషే స్వభావం వేరు. మోషే అహరోను నుండి ప్రత్యేకపరుచుకుని కొండ మీదకి వెళ్లి 3-4 సార్లు ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వెళ్లి అక్కడ దేవునితో గడుపుతున్నాడు. తడవ చేశాడు, కొండ దేవకుండా తడవ చేశాడు. మోషే డజంట్ వాంట్ టు కమ్ డౌన్. దేవుని సన్నిధిలో నుండి బయటికి రావడం మోషేకి ఇష్టం లేదు అసలు. మోషే అనుకుంటాడు, ఇక్కడే బాగుంది ప్రభువా, ఎంత సంతోషం ఉంది నీ సన్నిధిలో. వాక్యం చెప్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అయ్యా కిందకి వెళ్తే భయంకరమైన మనుషులు వాళ్ళంతా. అంతేకాదు అహరోను ఉన్నాడు, వట్టి శరీరానుసారుడు. మీరు అనొచ్చు, ఎలా శరీరానుసారుడు అని మీరు అంటారు పాస్టర్ గారు, ఎలీషానంద్ గారు. అహరోను శరీరానుసారమైన వ్యక్తి, మరి యాజకుడు కదా, ప్రధాన యాజకుడు కదా.
ఎస్ బ్రదర్, ఈవెన్ దో హై ప్రీస్ట్ హి వాస్ ఎ కార్నల్, శరీర సంబంధమైన మనిషి. అందుకే కదండి ఇశ్రాయేలు అందరూ వచ్చి మోషే ఏమైపోడు మాకు తెలీదు, మాకు ఒక నడిపించే దేవుడిని చేయండి, దూడని చేయి, విగ్రహం చేయమంటే ఏమన్నా చప్ నోర్మేయండి. మోషే లేకపోతే దేవుడు ఉన్నాడు కదా, మనకి విగ్రహం చేయమంటారండి బుద్ధిహీనులరా. నేను చేయను అలా, అందులో విగ్రహం చేసుకోకూడదని నిర్గమకాండంలో చెప్పాడు ప్రభు, ఆజ్ఞలు ఇచ్చాడు కదా, విగ్రహం చేయమంటారు బుద్ధిహీనులరా అని 2 చీవట్లు పెట్టొద్దు, 2 మాటలు అనొద్దు. వారిని అనకుండా మీకు దేవుడు కావాలా, అయితే మీ చెవులు ఉన్నవి, మీ చేతులు ఉన్నవి, గాజులు బంగారం అంతా పట్టరండి. పట్టుకొస్తే ఒక బ్యాచ్ ని పిలిచి లేదా గోల్డ్ స్మిత్ ని పిలిచి అన్ని ఏర్పాట్లు చేసి బంగారం అంతా కరిగించి అలా అడుగుతున్నారు. సార్ ఏం చేయమంటావు? ఆలోచించాడు. వాటి గుర్తొచ్చింది ఏంటి తెలుసా? ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు దూడను పూజిస్తారు. వారి యొక్క మరి నేషనల్ సింబల్ మీద దూడ ఉంటుంది, దూడ. అది గుర్తుకొచ్చింది, దూడ చేసేమన్నాడు. ఎంత శరీరానుసారమైన మనిషి, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాడు అహరోను. అంటే తన స్వభావం మోషేతో తిరిగినా మారలేదు, పస్కా పండుగ ఆచరించినా మారలేదు, ప్రధాన యాజకుడిగా ఉన్నా మారలేదు, బుద్ధి మారలేదు. శరీర సంబంధమైన మనిషి అహరోను. మోషే తడవు చేసేనన్న మాట మనం చూస్తున్నాం కదా. ఎందుకు? మోషే డజంట్ వాంట్ టు కమ్ అండ్ మింగిల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. అహరోను దగ్గర నుంచి మోషే ప్రత్యేకించుకుంటున్నాడు. ఆదికాండం 25 మరొక మాట నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను మీకు. ఆదికాండం మీరు వింటుండగానే షేర్ చేయండి వాక్యాన్ని. 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనం. చూడండి. ఇరవై 32వ వచనం. యాషావు, నేను చావబోతున్నాను కదా, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు? యాకోబు, నేడు నువ్వు నాతో ప్రమాణం చేయి అని ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం నమ్మివేయగా. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఏశావు నుండి మరి యాకోబు మరి ప్రత్యేకపరుచుకుంటున్నాడు. మీరు అలా చూస్తే దేవుని వాక్యంలో మరి 27వ అధ్యాయం 43వ వచనం చూస్తే, కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లో ఉన్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోయి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను అని పిల్లరా అబ్రహాము లేకపోతే షారమ్మ మరి ఇస్సాకు రెబ్కాలు యాకోబుతో చెప్తున్నారు. ఏమని? నువ్వు ఈ వీడి దగ్గర ఉంటే లాభము, చంపేస్తాడు వీడు. యాషావు నుండి పారిపో. పిల్లరా చూడండి, 28వ అధ్యాయం 2వ వచనం. నువ్వు లేచి పద్దనరాములున్న అక్కడికి వెళ్లి లాభం వద్ద వివాహం చేసుకున్నాం అని చెప్తున్నాడు. అని చెప్తున్నప్పుడు దేవుని వాక్యం క్లియర్ గా మరి 7వ వచనం, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని, అది ఆశీర్వాదానికి సూచన. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు పారిపోయేను. ప్రైజ్ ది లార్డ్. ఏశావు నుండి యాకోబు ప్రత్యేకించుకుని దూరంగా పారిపోతున్నాడు. యాషావు అంటే పిల్లరా వాడు అరణ్యవాసి. ఈ యాషావు వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు తెలుసా అండి? ఇస్మాయిలీని చేసుకున్నాడు. ఇస్మాయిలీలో కుమార్తెల్లో ఒకదాన్ని మరి చేసుకున్నాడు. వారట మరి చూడండి 40 హేతు కుమార్తెలు నా ప్రాణం విసుకున్నది. పిల్లరా ఏశావు తన భార్య వలన ఎంతో వేదన కలిగించాడు. ఈరోజు 34వ వచనం
ఏశావు 45 సంవత్సరాలు హిత్తీయుడు చూడండి బాస్మతిని పెళ్లి చేసుకున్నాడు. వీరు ఇస్సాకునకు రెబ్కాకు మనోవేదన కలగజేశారు. ఏశావు మరి తల్లిదండ్రులకు మనోవేదన కలగజేశాడు. అరణ్యవాసి, తిండిపోతు, జ్యేష్ఠత్వం అంటే విలువ తెలియనివాడు, ఆత్మీయుడు కాడు, శరీరానుసారుడు. ఇలాంటి వ్యక్తి నుండి యాకోబు ప్రత్యేకపరుచుకున్నాడు. రెండర 18 అయిపోయాడు. అక్కడ దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఈ రోజు నా ప్రియ సహోదరులారా ప్రత్యేకించుకుంటే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ప్రత్యేకించుకుంటే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. లోకములో నుండి, పాపములో నుండి, శరీర సంబంధమైన మనుషుల్లో నుండి, అపవిత్రతలో నుండి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక వ్యర్థమైన వాటి నుండి నీవు ప్రత్యేకించుకుంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్విస్తాడు, దీవిస్తాడు. ఈరోజు నా మాటలు నేను ముగిస్తున్నాను. మరి ప్రభువు అంటున్నాడు కొరింథీయులకు 52వ పత్రిక, నేను వారిలో సంచరిస్తాను, నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడిని అయి ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కాను మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ప్రత్యేకముగా ఉండండి. సెపరేషన్ లీడ్స్ టు సాంక్టిఫికేషన్. ప్రత్యేకత పవిత్రతలోకి నడిపిస్తుంది. పవిత్రత నిన్ను ఆశీర్వాదంలోకి, దీవెనలోకి, నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఇది ఈ మధ్యాహ్నం ఉదయం పవిత్రపరచుకుందామా, పరిశుద్ధపరచుకుందామా, లోకంలో ప్రత్యేకపరచుకుందామా, అన్ని జనాంగం వచ్చి ప్రత్యేకపరచుకుందామా. ప్రత్యేకపరచుకుని మరి దేవుని సంతోషపెట్టి దేవుని ఆశీర్వాదాలు అబ్రహాములాగా, పిల్లర యాకోబులాగా, మోషేలాగా దేవుని దీవెనలో పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రత్యేకతలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీ అందరూ దయచేసి ప్రార్థనలు ఏకీభించండి. మీకు నేను ప్రార్థన చేస్తాను. నాయకులు మీ చేతిలో ఆర్పణ కూడా పట్టుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు తండ్రి. ఉదయం నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు వారి మధ్యలో నుండి ప్రత్యేకపరచుకోండి. నేను మీలో నివసించి సంచరిస్తాను. నా పిల్లలని మీతో చెప్తున్నాను. మీ హృదయాలు విశాలపరచుకోండి అని మీరు మాతో మాట్లాడారు. అబ్రహాం ఎలా ప్రత్యేకపరచుకున్నాడు లోతు నుండి, ప్రభా ఎలా సెపరేట్ అయ్యాడు, యాకోబు ఎలా సెపరేట్ అయ్యాడు, మోసెస్ ఎలా సెపరేట్ అయ్యాడు. మేము కూడా ప్రత్యేకించుకోండి. లోకంలో నుంచి, లోక ఆచారాల నుండి, లోక పద్ధతుల్లో నుండి, పాపము నుండి, శాపము నుండి, నాయన అన్ని జనాంగాల నుంచి మేము ప్రత్యేకపరచుకోండి. ప్రభావ మీ చేతిలో వాడబడే పాత్రలుగా, మీకు దగ్గరగా, మీకొత్త సహవాసం చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ ఉదయం వినిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించండి. యేసు నామములో ప్రతి హృదయం విశాలపరచబడును గాక. యేసు నామములో ప్రతి హృదయం విశాలపరచబడి, తెరవబడి, వాక్యంలో ఉన్న సంగతులు గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృపని బిడ్డలకు అనుగ్రహించబడును గాక. తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దన్నారు తండ్రి. దుర్నీతితో సాంగత్యం చేయొద్దన్నారు. చీకటితో పొత్తు పెట్టుకోవద్దన్నారు. బెరియాలతో సంబంధం పెట్టుకోవద్దన్నారు. నాయన విగ్రహాలతో పొందు పెట్టుకోవద్దన్నారు తండ్రి. నాయన మీతో సహవాసం చేయడానికి, మీతో గడపడానికి తండ్రి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాకు అలాంటి తెరవబడిన హృదయాలు, విశాలపరచబడిన హృదయాలు దయచేయండి తండ్రి. నాయన నాయన మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలి. ఆయన వాక్యానుసారం భక్తి మాకు నిర్మించాడు. నీ వాక్యానికి లోబడే మనసు తండ్రి. దినాలు గడిచే కొలది, మా వయసు పెరిగే కొలది, నా హృదయాలు కఠినమైపోకుండా తండ్రి, హృదయాలు పాడైపోకుండా, నీకు దూరం అయిపోయి ఆశీర్వాదం పోగొట్టుకోకుండా మేము పెరిగే కొలది, ఎదిగే కొలది, ఆయన సంవత్సరం గడిచే కొలది విధేయులే మేము తగ్గించుకుని లోబడే వారిగా సాత్వికులుగా చేయమని మీరు మాతో మాట్లాడారు. దాన్ని చాలా దినాలు బట్టి మందిరాలు మూయబడి ఉన్నాయి తండ్రి. మేము నాయన మరి ఎవరిళ్లలో వారు ఆరాధన చేసుకుంటాం. మీరు మాకు ఇచ్చిన ఫేస్బుక్ ని బట్టి ఉందన్నా, యూట్యూబ్ ని బట్టి ఉందన్నా, నేను వాక్యాలు దీనిలో వెళ్తుండగా నీ ప్రజలు పార్టిసిపేట్ చేస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ప్రార్థనలు ఏకీపిస్తుండగా ఇప్పుడే విడుదల ప్రకటిస్తారు, ఇప్పుడే ఆశీర్వాదం ప్రకటిస్తారు, ఇప్పుడే ఐ డిక్లేర్ హీలింగ్ నా, ఇప్పుడే విడుదల, నెమ్మది, సమాధానం ప్రకటిస్తున్నాను. ప్రతి భయం నుండి విడిపించాను. ప్రతి కన్నీరు నాట్యంగా సమృద్ధిని కలిగింది. ఆకాశవాకిండి పట్టజాలను విస్తారమైన ఉందని నింపడు. 2 దూలం మునుగునట్లుగా ఇచ్చాను. నీ కృప కాపుకేస్తాను తండ్రి. ఆయన వాక్యాన్ని దీవించాను. వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచాను. మహిమ గంధ ప్రభువులు మీకే ఆరోపిస్తాను.
ఈ ఉదయం నాయన నీ బిడ్డలు వారి చేతిలో ఉన్న కానుకను కూడా ఆశీర్వదించాను. తిరిగి వారికి ఇవ్వండి. మేము మరలా ఆరాధనలో కలుసుకునే వరకు మీ కృపలో మీ దయగల రెక్క నీళ్ళ మమ్మల్ని అందరినీ దాచిపెట్టారు. ఈ బిడ్డల్ని వారి పిల్లల్ని వారి ఉద్యోగాలను కలిగిన సమస్తాన్ని మా సంగములను బేతసిన సహవాసాన్ని సకల పరిశుద్ధులను నీ ప్రజలను ఇజ్రాయేలును యెరూషలేము పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడు యేసుప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా మనందరికి తోడైండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఉదయం మరి చక్కగా లైవ్ లో పాల్గొని పొందారు. మీరు విన్న ఈ వాక్యాన్ని వెంటనే షేర్ చేయండి. మన గ్రూప్స్ లో షేర్ చేయండి, మీ పర్సనల్ గ్రూప్స్ లో షేర్ చేయండి, మరి ఫేస్బుక్ లో షేర్ చేయండి. అనేక మంది వాక్యాన్ని ప్రత్యేకతలో ఆశీర్వాదం అందరూ పొందాలన్న ఆశ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరలా సాయంకాలం 6 గంటలకే లైవ్కి వస్తాను. సాయంకాలం 6 గంటల లైవ్కి వస్తాను. సిద్ధంగా ఉండండి. ప్రభువు దీవించిన గాక. షాలోమ్. గాడ్ బ్లెస్.